RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఈర్ల సునీల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కూర్చోవడానికి కుర్చీలు సౌకర్యాలను కల్పించాలని, ఆవరణలో సమస్యలపై వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, గతం నుండి ఎంతో మంది మున్సిపల్ కమిషనర్ చైర్మన్లు వస్తూ పోతున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, ఇప్పుడైన మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కూర్చోవడానికి కుర్చీలు సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి ప్రవీణ్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఈర్ల సునీల్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ తాజ్ ఖాన్, జిల్లా సహాయక కార్యదర్శి కడారి శ్రీనివాస్, జిల్లా ఈసీ మెంబర్ వేల్పుల ప్రదీప్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తీరడానికి వస్తున్నారు. వాళ్ళకి చీరలు లేక నిలబడి కింద పడిపోవడం కూడా జరిగింది. మొన్న వృద్ధురాలైన ఒక మహిళ కూడా గతంలో పడిపోవడం జరిగింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కావున కాగజ్నగర్ మున్సిపాలిటీ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం చేయడం ఏమనగా, మీరు తక్షణమే త్వరలో చైర్లు ఏర్పాటు చేయని పక్షంలో మేము టీడబ్ల్యూజే తరఫున కూడా, టీడబ్ల్యూజే యూనియన్ జిల్లా కమిటీ తరఫున కూడా రానున్న రోజులలో మీరు ప్రజల సౌకర్యార్థం చైర్లు ఏర్పాటైపోతే ఇక్కడ ధర్నా కూర్చొనైనా మేము అది ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నప్పటికీ కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో వచ్చినటువంటి ప్రజలకు సౌకర్యార్థంగా కుర్చీలు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. వచ్చేటువంటి ప్రజలు కూర్చోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో అధికారులు వాళ్ళు ఇచ్చేటువంటి సమయంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆలస్యంలో కూడా వాళ్ళు కూర్చోడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని విషయంలో ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి మెమోరాండం ఇచ్చి ప్రజల సౌకర్యార్థం ఆఫీస్కి వచ్చేటువంటి వారికి ఇబ్బందులు జరగకుండా ఉండాలని, వారికి జరిగే ఉపయోగాలపై కుర్చీలు పలు సమస్యలపై మేము వివరించి కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది.